2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ చూస్తే ఒకవైపు విపరీతంగా పెరుగుతుంది అండ్ అలాగే ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని కూడా చెప్పొచ్చు. బికాస్ 3 లక్షలు దాటింది, ఇంకొన్ని రోజులైతే 4 లక్షలు కూడా దాటుతుంది అని అంటూ ఉన్నారు. సార్, ఎలా ఉంటుంది సార్ సిల్వర్ రేట్ ఫర్దర్గా? అండ్ దాంతో పాటు ఈ రోజు రేట్ ఎలా ఉంది సిల్వర్ది? ఒకరు మాట్లాడుతుంటే ఏమన్నారంటే, సార్ 3 లక్షల నుంచి 4 లక్షలు దాటే ముందు 6 లక్షలు దాటేస్తుందంటే అదేంటండి, అసలు ఫస్ట్ 4 లక్షలు దాటాలి కదా అని చెప్పి. అవును సార్, నేను కూడా విన్నాను 6 లక్షలు కూడా వెళ్తుంది అని. కరెక్ట్. సో అంటే జంప్ అవుతుందేమో సార్ అంటున్నా. అంటే 4 లక్షలు కనపడకుండానే డైరెక్ట్గా మీకు 5.5-6 లక్షలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే అంత డబల్, అంత ఓవర్ హైప్ ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. ఎందుకంటే అంత ఈజీ కాదు. మీరు మాట్లాడుతుంది రూపాయి గురించి కాదు, లక్షల గురించి మాట్లాడుతుంది. 1 రూపాయి అయితే సరే ఒప్పుకుంటాం, 1 రూపాయికి బదులు 10 రూపాయలు పెరగచ్చు. ఎందుకంటే సిల్వర్ గుణం అలాంటిది. బికాజ్ ఇట్ ఈస్ అ హై బీటా కమోడిటీ. పెరిగితే 1000 రూపాయలు ఒకటే క్షణంలో పెరగచ్చు, 2000 పడిపోవచ్చు కూడా. అది అర్థమవుతుంది కొంతవరకు. బట్ 3 నుంచి 6 లక్షలు ఒకటేసారి ప్లీజ్ డోంట్ బిలీవ్. టైం ఉంది దానికి. అది పెరగచ్చో పెరగకపోవచ్చో, మరి ఇంకా పడిపోవచ్చో, అది కూడా మనకు తెలియదు. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఏం ప్రయత్నిస్తున్నామంటే దాన్ని డీకోడ్ చేసి కాస్తంత నేర్చుకుంటే దాని నాలెడ్జ్ మనకు వచ్చింది అనుకోండి, ఆ నాలెడ్జ్ మనకు ముందుకు వెళ్ళి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే చెప్పనా, ప్రతి ఉద్యోగి, ప్రతి వ్యాపారస్తులు అందరికీ కూడా ఇప్పుడు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. డబ్బులు చేసుకోవాలి, ఒక కైండ్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్. ఎందుకు అలా అన్నారా అంటే, రియల్ ఎస్టేట్ అంటారా, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందులో అమౌంట్ జామ్ అయిపోతే సంవత్సరానికి డబల్ అవుతుందన్న గ్యారంటీ లేదు. 10 yearsకి డబల్ అవుతుందా, మేబీ అవ్వచ్చేమో. బట్ ఇక్కడ గోల్డ్ సిల్వర్ చూసుకుంటే మీకు సంవత్సరానికి 200% పెరిగిపోతుందండి. సిల్వరు దాదాపు 200% పెరిగింది గత సంవత్సరంలో. మరి ఈ సంవత్సరం కూడా, నెక్స్ట్ ఇయర్ కూడా పెరుగుతుందా అంటే నో గ్యారంటీ. బట్ అలాంటి నేచర్ మాత్రం ఉంది, అలాంటి పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటారా, చాలామంది చెప్తున్నారు 3వ ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, 3rd వరల్డ్ వార్ అంటున్నారు. నోటితోనే పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే పవర్లో కూర్చున్నారో వాళ్ళే చెప్పారు, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి గొడవలు మొదలవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ రష్యాకి యూక్రెయిన్తో నడుస్తుంది, ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్, వెనెజులా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఒకటి దగ్గర కొట్లాడుకుంటారా మనకు తెలియదు. బట్ అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మీకు కమాడిటీలో బయింగ్ అనేది మొదలైంది. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న వ్యక్తి అందరు ఏం భయపడుతున్నారంటే మన కరెన్సీ విలువ పడిపోతుంది అని చెప్పేసి. ఎందుకు పడిపోతుంది? బికాస్ మీరు క్యాష్ పెట్టుకుంటే క్యాష్కి పవర్ ఉండదండి. క్యాష్కి పవర్ ఎప్పుడు వస్తుందంటే దాన్ని మీరు తీసుకెళ్ళి ఒక చోట్ల పెట్టుబడి రూపంలో పెట్టేసి దాన్ని కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ పెట్టుబడి మీకు రాబడిని తెచ్చిపెడుతుంది. అప్పటిదాకా మీ క్యాష్కి విలువ ఏముందండి, అది చిత్తు కాగిందతో సమానం, అది దాని విలువ ఉండదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. 4 లక్షలు అవుతుందా 6 లక్షలు అవుతుందా అది తర్వాత విషయం. ఫస్ట్ మనం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో అది చెప్పండి అంటారు చాలామంది. ఖచ్చితంగా ఒకటే మాట చెప్తానండి, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫిజికల్ రూపంలో వెండి బంగారం కొనుక్కునే బదులు మీరు చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి. 2 కరెక్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ సిల్వర్ చూస్తున్నారు కదండి, 8 రూపాయలు గ్రాముకి పెరిగింది, కేజీకి దాదాపు 8,000 పెరిగింది. 3,18,000 పెడితే మీకు కేజీ సిల్వర్ వస్తుంది. కానీ మీరు అదే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మీరు అదే 3 లక్షలు పెట్టారనుకోండి, మీరు 3 కేజీలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక 1,00,000 రూపాయలు పెరిగింది అనుకోండి, 3 లక్షల నుంచి 4 లక్షలకు వెళ్ళింది అనుకుందాం ఒక సంవత్సరంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 లక్షలకు వెళ్తే మీకు ఇక్కడ పెట్టిన 3 లక్షలకి కేజీ సిల్వర్ వస్తుంది కదా, మీకు ఎంత వచ్చినట్టు ప్రాఫిట్? 1,00,000 రూపాయలు. కానీ మీరు ఎలక్ట్రానిక్లో 3 కేజీలు కొనుక్కుంటే 1,00,000 రూపాయలు పెరిగితే 3 లక్షలకి ఇంకొక 3 లక్షలు వస్తాయి. అంటే ఇంకొక సంవత్సరంలో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 5 సంవత్సరాల్లో అవ్వచ్చేమో, తెలీదు. బట్ అలాంటి స్మార్ట్ పద్ధతుల్లో చేసుకుంటే మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తెచ్చుకోవచ్చు. స్మార్ట్గా ఆలోచించండి. డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి. బట్ లెట్ మీ కంటిన్యూ విత్ ది చార్ట్. సో చార్ట్ విషయానికి వస్తే అసలు కొండెక్కి కూర్చున్న విషయము మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది శిరీష. ఇక్కడ మనం చూద్దాము, సైడ్ వేస్లో ఉన్నది కాస్త సిల్వర్ గత 2 రోజుల నుంచి, గత వారంలో
ఒక్కటేసారి చూడండి ఎన్నిసార్లు వచ్చింది ఓవర్ సోల్డ్ జోన్కి. ఆన్ ద 15th రాత్రి 9 గంటలకి, దాని తర్వాత మళ్ళీ సేమ్ 16th మార్నింగ్ 9 గంటలకి, దాని తర్వాత మళ్ళీ 16th రోజున ఐ గెస్ అవును సాయంత్రం 7 గంటలకి, మళ్ళీ 16th రోజున రాత్రి 9 గంటలకి. సో ఇక్కడ ప్రతిసారి మీరు చూసుకున్నప్పుడల్లా మన ముహూర్త సమయం మధ్యలోనే వస్తుంది, 5 నుంచి 9 మధ్యలో. సో అదే టైము మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి మీకు ఛాన్స్ ఇచ్చిందండి కొనుక్కోండి అని చెప్పేసి. చూడండి ఇవాళ మార్నింగ్ ఏమైంది, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి ఓవర్ బాట్ జోన్కి వచ్చేసింది. ఇక్కడ మీరు సిల్వర్ చూసుకుంటే మొదటి 5 నిమిషాల్లో 1.058 లాట్స్ ట్రేడ్ అయ్యాయి. నేను ఎందుకు గోల్డ్లో కేజీలు అని చెప్తాను, ఇక్కడ సిల్వర్లో లాట్స్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక లాట్ 30 కేజీలు, గోల్డ్ మెగా ఒక లాట్ వచ్చేసి 1 కేజీది. సో కాబట్టి నేను అక్కడ 800 కనిపిస్తే 800 కేజీలు అని చెప్తాను అనమాట. ఇక్కడ మాత్రం మీకు 1.058K అంటే దాదాపు మీకు కాదు కదన్నా కానీ 1,00,000 మంది కొన్నారు అంటే ఇంటూ 30 కేజీలు వేసుకోండి. ఎన్ని లక్షల కేజీలు ఎన్ని వేల కేజీలు అది మీకే తెలుస్తుంది లెక్కేసుకుంటే. సో అలాంటిది ఫస్ట్ 5 నిమిషాల్లో కొన్నారండి, అంతమంది అన్ని కేజీలు వెండి కొన్నారు. మరి నెక్స్ట్ ఏంటి సార్, ఇక్కడ నుంచి ఇంకా కొనుక్కోమంటారా, ఇంకా పెరుగుతుందా? దయచేసి అలాంటివి మీకు ఒక్కటే మాట చెప్తాను, మీరు నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. డబ్బులు ఈ రోజు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మీరు కావాల్సిన మినిమం నాలెడ్జ్ కూడా ఈ రోజున సంపాదించుకోకపోతే అది రేపటి రోజున లేట్ అయిపోవచ్చు. సో నేనేమంటానంటే రైట్ నాలెడ్జ్ సంపాదించండి, మీరు ఆటోమేటిక్గా కొన్ని లక్షలు కాదు కోట్ల రూపాయలు మీరు కూడబెట్టుకుంటారు. అలాంటి వెల్త్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫోర్మోస్ట్. సో దానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తా. సో లెట్ మీ గో టు ది లెవెల్స్ ఇక్కడ. సో 3,06,683 రూపీస్ అండి, దాదాపు 13,000 రూపాయలు ప్లస్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఫ్యూచర్స్ మార్కెట్లో. సో రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 2,92,403 దాటిపోయింది, 2,96,582 దాటిపోయింది, 3,01,223 దగ్గరలో ఉంది రెసిస్టెన్స్ 3 దగ్గర. మరి ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందంటారా? వెయిట్ చేసి చూడాలి మరి. సో మీకు 5 నుంచి మధ్యలో 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి కదా, కాల్ చేయండి అప్పుడు చెప్తా మీకు. సో 2,83,583 సపోర్ట్ 1, 2,78,942, 2,74,763. ఈ రేట్లు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, బట్ పాసిబుల్ లేదు అనిపిస్తుంది. బట్ ఏదన్నా జరగవచ్చు, ఇది మార్కెట్ కాబట్టి రేట్లు పడచ్చు పెరగచ్చు, దానికోసం వెయిట్ చేయండి, అప్డేట్ ఇస్తా. డెఫినెట్గా సార్. అండ్ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, మరి సిల్వర్ అయితే ఇంత రేట్ పెరుగుతుంది, ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందా అని, దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు సార్? 100% బాగుంటుందండి. ప్రెషియస్ మెటల్స్ ఆర్ ఆల్వేస్ అ డార్లింగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఆప్షన్ చాలా మంచిది. మీరు మీకోసం ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే ప్రాఫిట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారా, పిల్లల కోసం చేసుకుంటున్నారా, ఖచ్చితంగా ప్రెషియస్ మెటల్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాన్నే అంటారు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. సో డైవర్సిఫికేషన్ ఉంటే మీకు రిటర్న్స్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఖచ్చితంగా చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీజ.